104వ మహాజన సభ కార్యక్రమాలకు హాజరైనటువంటి పాలకవర్గ సభ్యులకు, బ్యాంకు సిబ్బందికి, ఖాతాదారులకు, పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా అందరికీ నా నమస్కారములు. 2024-25వ సంవత్సరపు బ్యాంకు యొక్క 104వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశంలో అధ్యక్ష వారి నివేదిక. గౌరవనీయ సభ్యులు హృదయపూర్వక అభినందనలు. 31-3-2025 తేదీ అంతమగు 2024-25వ సంవత్సరమునకు మన బ్యాంకు యొక్క 104వ వార్షిక పరిపాలన నివేదికను బ్యాంకు పాలకవర్గం తరపున ఈ మహాజన సభకు సమర్పించుటకు మిక్కిలి సంతోషిస్తున్నాను. మన బ్యాంకు సభ్యుల ఖాతాదారులు అవసరాలకు తగినట్లుగా సేవలు అందిస్తూ వారి సహకారాలతో మన బ్యాంకు విజయవంతముగా 104 సంవత్సరములు పూర్తి చేసుకుని 105వ సంవత్సరంలోనికి ప్రవేశించామని మరియు అభివృద్ధి పథంలో నడుస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ ఘన విజయానికి సభ్యులు, ఖాతాదారులు, పట్టణ మరియు పట్టణ 4 పక్కల విస్తరించినటువంటి ప్రజలు మరియు శ్రేయాభిలాషులు అందించిన ప్రోత్సాహము ప్రశంసనీయము. బ్యాంకు పురోగమనకు కారణమైన వారందరికీ పాలకవర్గం తరపున నా హృదయపూర్వక ధన్యవాదములు. మన బ్యాంకు ఎప్పటి వల్లనే రాష్ట్ర ప్రభుత్వం వారిచే నియమించిన నిపుణుల కమిటీ, రిజర్వ్ బ్యాంకు, రాష్ట్ర సహకార శాఖ మరియు ఏపీ సహకార అర్బన్ బ్యాంకుల ఫెడరేషన్ వారి సూచనలు, సలహా, సంప్రదింపులతో వృత్తి కౌశల్యంతో పనిచేస్తూ పర్యవేక్షక సంస్థలు మన బ్యాంకుపై ఉంచిన సదాభిప్రాయాన్ని నిలుపుకొనగలిగామని సభ్యులకు తెలియపరచడానికి ఆనందించుతున్నాను. మన బ్యాంకు స్థాపించిన నాటి నుండి లాభాల బాటలో నడుస్తూ 2024-2025 సంవత్సరం గాను 1,35 కోట్లు నికర లాభమును ఆర్జించినదని తెలుపుటకు సంతోషిస్తున్నాను. ప్రస్తుతము గవర్నమెంట్ మరియు ఇతర కార్పొరేట్ బ్యాంకులలో ఇంప్లిమెంట్ అవుతున్న ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్, సిటీఎస్ క్లియరింగ్, ఏటీఎం, రూపే కార్డు వంటి వివిధ సంస్థల సేవలను మన బ్యాంక్ అందించుతున్నది. బ్యాంకు పాలకవర్గము మరియు సిబ్బంది కలిసికట్టుగా పనిచేస్తున్నందున మన బ్యాంకు ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు అందించబడుతున్నది. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆశీర్వాదంతోనూ కొనసాగిస్తున్నామని తెలపడమైనది. డిపాజిట్ 76,23,08,11.98, 2024 వచ్చి 75,30,968.67. లోన్ అండ్ అడ్వాన్సెస్ 2024 55,02,49,860. మొత్తం మెంబర్లు 8,728 కలిగి రూపాయలు 255.50 లక్షలు షేరుధనం కలిగి ఉన్నది. 31-3-2024 నాటితో 79% వరకు షేరుధనములో పెరుగుదల ఉన్నది. బ్యాంకు అభివృద్ధి పదంలో పనిచేయవాలనంటే బ్యాంకు సొంత నిధుల పెరుగుదల ఆవశ్యకత ఉన్న దృష్ట్యా సభ్యులు విరివిగా బ్యాంకు నందు షేర్ క్యాపిటల్ పెరుగుదలకు సహకరించవలసినదిగా సభాముఖముగా కోరడమైనది. ప్రస్తుతము మన బ్యాంకులో 924.09 లక్షలు సొంత నిధులు కలిగి ఉన్నది. భవిష్యత్తులో మన ప్రణాళిక రిజర్వ్ ఫండ్ పెంచుటకు కృషి చేయడమని మీకు తెలుపుకుంటున్నాను. సొంత నిధులు పెరుగుదలకు కార్యాచరణ పథకం రూపొందించి పెరుగుదల కృషి సల్పుదమని తెలియజేసుకుంటున్నాను. స్టాట్యూటరీ ఆడిట్ ఎంఎస్ ఎన్విఆర్ఆర్ అసోసియేట్స్ పొద్దువారు సకాలంలో ఆడిట్ రిపోర్ట్ ఇచ్చి బ్యాంకుకు లాభాలు వచ్చినట్లు ధృవీకరించి బ్యాంకుకు గ్రేడ్ ఏ బ్యాంకుగా ఆడిట్ సర్టిఫికెట్ ఇచ్చినారు. ఆ ఆడిట్ రిపోర్టర్ మరియు వారి స్టేట్మెంట్స్ 31-3-2025 వరకు అన్నీ మీ ఆమోదం కొరకు మీ ముందు ఉంచడమైనది. అలాగే 2000 ఖాతాదారులకు త్వరితగతిన స్క్రూటీని చేసి అప్పులు ఇవ్వడం జరుగుతున్నది. ఈ సంవత్సరం పాలకవర్గము నిర్ణయించిన పద్ధతుల మేరకు రికవరీ కమిటీ మరియు లోన్స్ ఆఫీసర్ సహకారంతో అప్పులు రికవరీ కొరకు ప్రణాళిక ఏప్రిల్ 2024 చేసుకోవడం జరిగినది. అధ్యక్షులు అండ్ డైరెక్టర్స్ ఆలోచన విధానాల ప్రకారం సిఇఓ మరియు లోన్ ఆఫీసర్ల అప్పులు వసూలు చేయటం వలన బ్యాంకునకు 2024-25 సంవత్సరం సభ్యులకు 31-3-2025 తేదీ నాటికి ఉన్న వారి షేరుధనంపై 10% డివిడెండ్ ఇచ్చుటకు పాలకవర్గం నిర్ణయించి ఈ సభ ఆమోదమునకు సిఫారసు చేయడమైనది. టీడీఎస్ ఆన్ క్యాష్ విత్డ్రాల్ ఫైనాన్స్ యాక్ట్ 2020 రూల్స్ ప్రకారం బ్యాంకు ఖాతాదారులు విత్డ్రా చేసిన 20 లక్షలు మరియు ఆ పైన దాటిన మొత్తానికి 2% టీడీఎస్ మరియు ₹1 దాటిన సమయంలో 5% టీడీఎస్ కలెక్ట్ చేసి డిపార్ట్మెంట్ వారికి కట్టడం జరుగుతుంది.
మనకు తెలిసిన విషయం, ఎవరైతే 3 సంవత్సరములు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయకుండా ఉంటారో వారికి 5% టీడీఎస్ శాతం విధించడం జరుగుతుంది. ఒకవేళ రెగ్యులర్ గా 3 సంవత్సరముల నుండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసిన వారికి ₹1,00,00,000 దాటిన తర్వాత 2% టీడీఎస్ విధించడం జరుగుతుంది. వారి అసంబంధిత రిటర్న్స్ బ్యాంకులకు ఇచ్చిన వారి ఖాతాలో ఎంట్రీ చేయవలను. డిపాజిట్లు బ్యాంకు నందు డిపాజిట్ చేసిన సొమ్ముకు భద్రత కల్పించడానికి రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు బ్యాంకు డిపాజిట్లు, డిపాజిట్ ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ కార్డ్ గ్యారంటీ కార్పొరేషన్ ముంబై వారి వద్ద బీమా చేయించబడినవి. బ్యాంకు డిపాజిట్లపై బీమా ప్రీమియం ప్రతి అర్ధ సంవత్సరమునకు ఒక మారు చెల్లించవలెను. బ్యాంకు యొక్క అడ్వాన్స్ ప్రీమియం 39/2020 సంవత్సరం వరకు చెల్లించినది. ప్రస్తుతం ఒక వ్యక్తికి ₹5 లక్షల వరకు బీమా ఉన్నదని తెలుపుతున్నాను. డిపాజిట్లపై టీడీఎస్ భారత ప్రభుత్వం డిపాజిట్లపై ప్రతి సంవత్సరము వచ్చు వడ్డీ 40,000 శ్రేయోభిలాషులకు తెలియజేసి వారిని బ్యాంకులకు పరిచయం చేయ ప్రార్థన. రిజర్వ్ బ్యాంకు వారి నిబంధనల ప్రకారం నిరర్థక ఆస్తుల గుర్తింపులో అన్ని రుణములకు 30 రోజులకే వర్గీకరణ చేయవలసింది. కావున రుణగ్రహీతలు తమ బాధ్యతను గుర్తించి సకాలంలో అప్పులు చెల్లించి తమ ఖాతాలు ఎన్పిఏ ఖాతాలుగా మారకుండా ప్రవేశించవలసిందిగా కోరడం. ఇది ప్రతి భాగీదారునికి ఈరోజు ఇక్కడికి 104వ మహాజన సమావేశానికి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ద్వారా ఎర్రగుంట్ల బ్రాంచ్, బద్వేలు, కడప బ్రాంచ్ వారు వచ్చేసినటువంటి అందరికీ, పాత్రికేయులకు, ఖాతాదారులకు అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం అందజేస్తూ, మీ సహకారంతో మా యొక్క టౌన్ బ్యాంకు 104 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. ఇక ఎల్లవెల్లలా మీ సహకారం ఉంటే మనం కూడా మీకు సహకరిస్తాము. ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు అన్నట్టుగా నా టౌన్ బ్యాంక్ ఆశయము. మీరందరూ సహకరిస్తే నా టౌన్ బ్యాంక్ అభివృద్ధి చెందుతుంది. దయచేసి మీకేమైనా ఖాతాదారులకు ఇబ్బంది ఉంటే ఈ సమావేశంలో చెప్తే మేము ఏమైనా దాని గురించి సవరించుకుంటాము అని తెలియజేస్తున్నాను. ఈరోజు 104వ మహాజన సభ కార్యక్రమము జరిగినది, సంతోషిస్తున్నాము. మాకు ప్రొద్దుటూరు మెయిన్ బ్రాంచ్, ఎర్రగుంట్ల, బద్వేలు, కడప 4 బ్రాంచీలు కలవు. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 సంవత్సరానికి గాను ₹1,35,00,000 లాభాలు ఆర్జించినాము. 10% డివిడెండ్ ఫండ్ ఇచ్చేటకు మా పాలకవర్గ సభ్యులు ఆమోదించినారు. దీనికి మేము మిక్కిలి సంతోషిస్తున్నాము. మా బ్యాంకు నందు 76 కోట్లు డిపాజిట్, 58 కోట్లు లోన్స్ ఇచ్చినాము. మా పాలకవర్గం తరఫున నెక్స్ట్ మైదుకూరు బ్రాంచ్ పెట్టాలని ప్రభుత్వంలో ఉంది. అది మా ఆధ్వర్యంలోనే వస్తుందని మేము ఆశిస్తున్నాము. ఇంకా మా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ వాళ్ళకి ఏమి విధంగా కావాలనో ఆ విధంగా మా బ్యాంక్ తరఫున వాళ్ళకి సేవలు అందిస్తుంటాము. మా పాలకవర్గం తరఫున, మా సిబ్బంది తరఫున వాళ్ళకి ఖాతాదారులకు తెలియజేస్తున్నాను. స్కీమ్స్ అంటే మా బ్యాంకు ఇప్పుడు ప్రస్తుతము క్రెడిట్ కార్డు ఉండేది, దానికి డెబిట్ కార్డు ఉండేది, QR కోడ్ కూడా ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఎక్కడైనా స్కాన్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. ఏదైనా అంగళ్ళలో కానీ ఎక్కడన్నా కానీ QR కోడ్ ఉంది కాబట్టి ATM కార్డు ద్వారా చేసుకోవచ్చు. ఫోన్పే ఇది గడిచిన 25 సంవత్సరాలుగా ఈ పిగ్మీ బ్యాంకులలో ఏదైతే 1997-98 8,762 మంది ఉంటారో, అదే 2024-25 సంవత్సరానికి 8,728 మంది ఉంటారు. దాని మీద పెరుగుదల కానొచ్చింది కానీ మళ్ళీ 2006-2007 నుంచి అది తగ్గుతా బాగా తగ్గుతా వచ్చేసింది. ఒకటేసారి తగ్గుతా వచ్చింది. సో ఈ పిగ్మీ బ్యాంక్ సెగ్మెంట్ ని ప్రజలలోకి తీసుకొని పోవడానికి మీరు ఏ విధంగా ఇది చేస్తారు? ఇప్పుడు అంటే ఆన్లైన్ పేమెంట్స్ అందుకు వచ్చినాయి, అట్లా ఏదైనా మీరు పేమెంట్స్ త్రూ ఆన్లైన్ వ్యాపారస్తులు కానీ స్వీకరించి వాళ్ళ పిగ్మీ బ్యాంకు లో డిపాజిట్ చేసి వాళ్ళకు వడ్డీలు ఇవ్వడమా, ఇట్లా ఏదన్నా వాళ్ళకి ఏ విధంగా మీరు ఇది చేయాలనుకుంటారు? పిగ్మీ బ్యాంక్ సెగ్మెంట్ ని ఏ విధంగా మెంబర్స్ పెంచాలని ఆలోచన ఏముంది? అంటే మాకు పిగ్మీ తరఫున ఏజెంట్స్ ఉంటారు 9 మంది. వాళ్ళే పోయి అంగళ్ళ దగ్గరికి పోయి తీసుకొని వచ్చి డిపాజిట్ చేస్తున్నారు. అయితే మాకు ఆన్లైన్ సేవా కార్యక్రమం లేదు కాబట్టి బ్యాంకులో ప్రైవేటు బ్యాంకులతో పాటు పోటీ పడేదానికి కృషి చేస్తున్నాము. డిపాజిట్ దాటితేగిన RBI వారు వచ్చేసి మాకు ఆన్లైన్ ఇస్తారు. మాది ఇప్పుడు 76 కోట్లు డిపాజిట్ ఉంది కాబట్టి 100 కోట్స్ డిపాజిట్ దాటితేగిన మాకు RBI వారు ఆన్లైన్ పర్మిషన్ ఇస్తారు. అప్పుడు ఇంకా కొన్ని సేవలు మా అభివృద్ధిలోకి వస్తాయి.